నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఆరోగ్యం లేకపోతే ఎంత ఆస్తి ఉన్నా ఉపయోగం లేదు శంకర ఐ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు ముసలమడుగు కుంకి ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మావిటీలకు 50,000 బహుమానం భవిష్యత్తులో ఏపీ ఎంఎస్ఎంఈ విభాగం దేశంలో అగ్రభాగంలో నిలుస్తుంది ఎగుమతుల సదస్సులో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ సుప్రభాత సేవలో వెంకన్న స్వామికి ప్రత్యేక పూజలు ఆరోగ్యం లేకపోతే ఎంత ఆస్తి ఉన్నా ఉపయోగం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ప్రపంచంలో ఆరోగ్యానికి సంబంధించిన నాలెడ్జ్ ఎక్కడ ఉన్నా రోగి ఇంటి వద్దే వైద్యం అందించేలా సంజీవిని ప్రాజెక్ట్ పనిచేయబోతుందని సీఎం చంద్రబాబు చెప్పారు గుంటూరు జిల్లా పెదకాకానిలో శంకర ఐ ఆసుపత్రి భవనాన్ని ఆయన ప్రారంభించారు శంకర ఐ ఫౌండేషన్ సేవలు బాగున్నాయని కితాబిచ్చారు రాష్ట్రంలోని 5 కోట్ల మంది హెల్త్ రికార్డులని డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు శంకర ఐ ఫౌండేషన్ కు నేపాల్ కంబోడియా నైజీరియాలో కూడా ఆసుపత్రులు ఉన్నాయని సీఎం తెలిపారు కాంచీపీఠం పిలుపునిస్తే అనేక మంది దాతలు స్పందిస్తారన్నారు ఇప్పటి వరకు 32,000 వైద్య శిబిరాల ద్వారా 30 లక్షల మందికి కంటి శస్త్రచికిత్సలు చేశారని చెప్పారు శంకర ఐ ఆసుపత్రిని ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు హిందూ ధర్మ పరిరక్షణకు కంచిమఠం అనేక కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు. How you define it? In community eye care, I think we would be number 1. Number 2 would be possibly Arvind Eye Hospitals, and L.V. Prasad in Andhra is one of the largest. There are some players in the north, but community eye care, our numbers are the highest. This year we will be doing 3 lakh surgeries, sir. 3 surgeries alone. And we work on a 80-20 model. 80% of the patients get totally free, including food. The balance 20% are those who can afford to pay. So they pay for the treatment. So every paying patient supports 4 free surgeries. So the hospital becomes self-sustaining. It takes 5 years, but it becomes self-sustaining. Just quickly tell about in terms of technology, this is on par with the best. So we have all, where possible, imported equipment. ముసలమడుగు కుంకి ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు కుంకి ఏనుగుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు మదుపుటి ఏనుగులను కట్టడి చేసే విన్యాసం ఆకట్టుకుంది కుంకీలకు స్వయంగా పవన్ ఆహారాన్ని అందించారు బాధితులు చూసే మావటీలకు డిప్యూటీ సీఎం 50,000 బహుమానం అందజేశారు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ముసలమడుగు వద్ద ఉన్న శిక్షణ కేంద్రానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం వాటి సంరక్షణ తదితర అంశాలను స్వయంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు కర్ణాటక నుండి తెచ్చిన 4 కుంకి ఏనుగులతో పాటు గతంలో ఇదే శిక్షణ కేంద్రంలో ఉన్న 3 కుంకీలు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాయి క్రమబద్ధంగా కుంకి ఏనుగులు వరుసగా వచ్చి గీంకారం చేస్తూ పవన్ కళ్యాణ్ కు సెల్యూట్ చేశాయి అనంతరం అడవుల్లో లభ్యమయ్యే వివిధ రకాల కలపను ఏనుగుల సాయంతో ఎలా బయటకు తీసుకొచ్చారో ప్రదర్శింపచేశారు మదుపుటేనుగులు అదుపు తప్పినప్పుడు వాటికి ప్రత్యేకంగా మత్తు ఇచ్చి వాటి కోపాన్ని ఎలా అణిచివేస్తామో మావటీలు చూపించారు కర్ణాటక ప్రభుత్వం నుండి కుంకి ఏనుగులను స్వీకరించేటప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకుంటామని హామీ ఇచ్చినట్టు పవన్ చెప్పారు ముసలమడుగు కుంకి ఏనుగుల శిక్షణ కేంద్రం వద్ద 250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మియావకీ తరహా ప్లాంటేషన్ ను ఏర్పాటు చేశారు ఉసిరి మొక్కను నాటి దట్టమైన అడవుల పెంపకం కార్యక్రమాన్ని పవన్ లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ తండే పివి చలపతిరావు మల్లికార్జునరావు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్పీ తుషార్ తదితరులు పాల్గొన్నారు
విశాఖ వేదికగా జరగనున్న ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సులో కనీసం 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, అవన్నీ ఎంఎస్ఎంఈలకు దోహదపడతాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధిలో భాగంగా ఆర్ఎండ్బి సమీపంలోని మ్యారియట్ హోటల్లో ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కన్వెన్షన్ పేరిట 3 రోజుల పాటు నిర్వహించే సదస్సును ఆయన ప్రారంభించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధి చెందితేనే ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. ఉపాధితో పాటు ఆర్థిక వృద్ధి కూడా గణనీయంగా పెరుగుతుంది. ఇండియా ఎంఎస్ఎంఈ ఫోరం సహకారంతో ఆర్ఎండ్బి సమీపంలోని మ్యారియట్ హోటల్లో 2 రోజుల సదస్సు ప్రారంభమైంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. ఎంఎస్ఎంఈ చైర్మన్ టి శివశంకర్, ఉత్తర ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావుతో పాటు 15 దేశాల నుండి 34 మంది ఇంపోర్టర్స్ హాజరయ్యారు. ఈ ఇంపోర్ట్స్ సదస్సుకు హాజరైన ఎంఎస్ఎంఈల ప్రతినిధులు ఎక్స్పోర్ట్స్ కోసం చర్చిస్తారు. Request everyone to please kindly increase your positive. I want all the international delegates. Moving on next, I would from Ghana. Best round of applause for all our ఏపీ ఎంఎస్ఎంఈ విభాగం భవిష్యత్తులో దేశంలో తొలి స్థానానికి చేరుకుంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, సుమారు 439 కోట్ల ప్రోత్సాహకాలు ఎంఎస్ఎంఈలకు ఇచ్చామని చెప్పారు. ఈ సదస్సుకు హాజరైన 34 మంది ఇంపోర్టర్ల నుండి ఇక్కడి ప్రొడక్ట్స్ ను ఎక్స్పోర్ట్ చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటారని చెప్పారు. ఇలాంటి సదస్సుల ద్వారా వాణిజ్యం వేగం పుంజుకుంటుందని తెలిపారు. విశాఖ వేదికగా జరగనున్న పెట్టుబడుల సదస్సుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. ఈ సమిట్ ఎంఎస్ఎంఈ సంస్థల ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులకు కూడా ఉపయోగపడుతుందని అన్నారు. దేశీయ సంస్థల ఉత్పత్తులు విదేశాల్లో ఎగుమతికి ఇలాంటి సదస్సులు దోహదపడతాయని ఎంఎస్ఎంఈ చైర్మన్ టి శివశంకర్ అన్నారు. 4వసారి నిర్వహిస్తున్న ఈ సదస్సు విజయవంతంగా సాగుతుందని చెప్పారు. 2027 నాటికి $150 బిలియన్ ఎక్స్పోర్ట్స్ జరగాలన్న లక్ష్యంతో అంతరం పనిచేయాల్సిన అవసరం ఉందని సెమినార్ ప్రతినిధి వినోద్ కుమార్ అన్నారు. మనకున్నటువంటి ఎక్స్పోర్టర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఇంపోర్టర్స్ ఎవరైతే దేశ విదేశాల నుంచి వచ్చారో వాళ్ళతో కూర్చొని వాళ్ళ ప్రోడక్ట్ని చూపించుకొని వాళ్ళతో ఎక్స్పోర్ట్ చేసుకునేదానికి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. ప్రధానంగా ఇండియా ఎస్ఎంఈ ఫోరం ద్వారా ఈ 34 ఇంపోర్టర్స్ వచ్చారో వాళ్ళు ఫుడ్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, టెక్స్టైల్ అవ్వచ్చు, అలాగే వివిధ రంగాల నుంచి ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. సుమారు 800 మంది ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారో 800 మంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ 3 రోజుల్లో వీళ్ళందరూ కూడా ఈ ఫారెన్ డెలిగేట్స్తో 1-to-1 సెషన్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ని క్లాసిఫై చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇందులో ఇలాంటి మీటింగ్స్ పెట్టడం వల్ల మన ఎస్ఎంఈస్కి ఏ దేశాల్లో ఎటువంటి సర్టిఫికేషన్ అవసరం అవుతుంది, ఎలాంటి మన ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్కి ఎలిజిబిలిటీ వచ్చిందా లేదా, మన ప్రోడక్ట్ ఇంకా బాగా ఎలా చేసుకోవచ్చు అనేదానికి ఒకటైతే ప్రపంచం అంతా ఎలా ఆలోచిస్తుంది అనేది కూడా ఒక అవగాహన అనేది ఇలాంటి మీటింగ్స్ వల్ల అవుతుంది. That is the reason this Visakhapatnam is called a city of destiny. You will enjoy it, you love it, the city. And also, I am sure that you love the products which you bought from the AP MSME sector. So, welcome to all dignitaries. I am very happy and appreciate SME India Forum that first time we have conducted, I think this is the 4th convention, reverse buyers and sellers meet. In all conventions, myself and Honorable Ministry Garu involved very much to boost up the exports from the MSME sector of Andhra Pradesh. First time I am seeing that one directory
brought into the existence, that is foreign buyers information is available. That is the greatest thing done by SME Foundation India. I really appreciate. I am very much thankful to you. And how can I create digital initiatives that will go to the last person in the state and how they can benefit? So hats off to Mr. Naidu. I continue to be, really, I would say I'm not a disciple, but I'm a follower. And I try and imbibe some of his ideals when I do work. And that's at the top. So you see the Chief Minister of this state is so very clear about what the possibilities are that over the years, let me share with all the friends here, Andhra Pradesh has merchandise export level of around $20 billion. Now, as a leader, when you talk to people and you create a vision and you say, what can we go towards? What is the limit on the other side? And he gave a vision. The vision is by 2047, which is the 100th year of our independence, he talked about we will take this merchandise export to 450 billion. 3 రోజుల ఎంఎస్ఎంఈ సదస్సుకు మంచి స్పందన వచ్చింది. ఎంఎస్ఎంఈ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేసుకునేందుకు ఇంపోర్టర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, మాజీ మంత్రి అంబటి రాంబాబులు వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముఖేష్ అంబానీ సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వైదికులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సినర్జీస్ కార్మిక కుటుంబాలు ఆకలి పోరాటం చేస్తున్నాయి. తమ భర్తలకు జీతాలిచ్చి మా బిడ్డల ఆకలి తీర్చాలంటూ దువ్వాడ VEPZలోని సినర్జీస్ గేటు ముందు పిల్లలతో వంట వార్పు నిర్వహించి కుటుంబాలతో నిరసన తెలిపారు. గత 7 నెలలుగా బకాయి జీతాల కోసం సమ్మె చేస్తూనే ఉన్నారు. కార్మికులు భార్య బిడ్డలతో గేటు ముందు బైఠాయించి సగం నిండి గంజి అన్నం ఖాళీ ప్లేట్లతో పిల్లలతో నిరసన తెలిపారు. పొరుగు జిల్లాల నుండి 10 ఏళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని వస్తే 10 నెలలుగా చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోతే ఎలా బ్రతకాలని మహిళలు మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు బకాయిలు పడి అవమానాలు ఎదురవుతున్నాయని, పిల్లలకు అన్నం కూడా పెట్టలేని దుస్థితికి కంపెనీ నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల PF సొమ్మును కూడా యాజమాన్యం వాడేసుకుని జీతాలు ఇవ్వకపోవడం మొండి వైఖరికి నిదర్శనమని AITEC నేత బూసి వెంకట్రావు అన్నారు. కూటమి పెద్దల అండ ఉందంటూ JCL ఆదేశాలను సైతం లెక్క చేయడం లేదని విమర్శించారు. నిరసనలో జనసేన నాయకురాలు జ్యోతిరెడ్డి, C2 నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. బియ్యం ఉడకబెట్టుకుని గంజి తాగేటువంటి పరిస్థితికి సినర్జీస్ యాజమాన్యం నెట్టింది. ఇది ఖచ్చితంగా యాజమాన్యం నెట్టిందనే మేము ఆరోపిస్తూ ఉన్నాం. 7 నెలలుగా జీతాలు లేవండి. వీళ్ళ గతంలో ఒకసారి సమ్మె చేస్తే ఇదే యాజమాన్యం లేబర్ అధికారుల సమక్షంలో వాళ్ళు డ్యూటీకి రమ్మనండి, వారం రోజుల్లో మేము వాళ్ళ జీతాలు బకాయిలు చెల్లిస్తామని చెప్పి వ్రాతపూర్వకంగా రాసి సంతకం పెట్టినటువంటి యాజమాన్యం వారం రోజులు కాదు కదా, 10 రోజులు 15 రోజులైనా సరే జీతాలు ఇవ్వకుండా మొండిగా వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితుల్లో వీరు మరొకసారి రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తే నిన్నటి వరకు కేవలం కార్మికులు వచ్చారు. ఇవాళ కార్మిక కుటుంబం ఎక్కడెక్కడి ఇక్కడ దుబాయ్లో ఉన్న సినర్జీస్ కంపెనీలోని కార్మికులు 660 మంది 7 నెలలుగా శాలరీస్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చి ఇవాళ వంట వార్పు కార్యక్రమం పెట్టడం జరిగిందండి. దీనికి కూడా నిన్న సాయంత్రం నుంచి ఆటంకాలు పెట్టిస్తూ ఎస్ఐ గారిని వాళ్ళని పంపించి మీరు చేయడానికి వీలు లేదు, మీరు ఇక్కడ చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటే వీళ్ళు ఏమైనా కత్తులు
పిలిచారండి కుటుంబ సభ్యులు వాళ్ళ ఆవేదన తెలియజేయడానికి, నిరసన తెలియజేయడానికి వస్తే మీరు దీనికి కూడా సహకరించకుండా కలెక్టర్ గారి సమక్షంలో సమావేశాలు అయ్యేసరికి వీళ్ళకి శాలరీస్ ఇవ్వమని ఎందుకు అడగట్లేదు? ఉన్న వీల్స్ పట్టుకెళ్ళిపోతాం, స్క్రాప్ అమ్మి వీళ్ళకి జీతాలు ఇస్తాం, అది 1 నెల జీతం ఇస్తాం. వీళ్ళు కష్టపడిన కష్టార్జితం ఇమ్మంటున్నారు, మీ కంపెనీలో వాటాలు ఇమ్మనట్లేదు, లేకపోతే బోనస్లు ఇమ్మంటలేదు, బస్ సదుపాయం తీశారు, క్యాంటీన్ సదుపాయం తీసేశారు, వీళ్ళకి ఈఎస్ఐ పే అన్నారండి. కూటమి ప్రభుత్వం ఇదేనా చెప్పవలసిన విషయం? ఎందుకంటే 600 మంది మనుషులు కాదా? 600 × 4 2400 మంది జనాలు ఉన్నారు. రాజకీయ నాయకులకు అవసరం లేదా? ప్రభుత్వం అవసరం లేదా? కలెక్టర్ కానీ, జేసీఎల్ కానీ గవర్నమెంట్ సైడ్ వాళ్ళు పని చేయట్లేదు. ఎందుకంటే ఒకటే చేస్తుండ్రు. గవర్నమెంట్ అధికారాలు ఎవరుంటే వాళ్ళతో పని చేస్తారు, కానీ ప్రజల దృష్టి ఆలోచించకుండా పని చేయట్లేదు. కలెక్టర్ గారు కానీ, జేసీఎల్ గారు కానీ ఏమైనా భర్త గారు ఫోన్ చేస్తారు, ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు అంటారు, కానీ మా బాధలు, మా కష్టకాలు, మా రోడ్డు మీద 600 మంది కుటుంబాలు చదువు లేక, పిల్లలు లేక, ఫీజులు కట్టుకోక ఇలాగ ఇబ్బందులు పడుతూ, భోజనాలు లేక ఇబ్బందులు పడుతున్నది. దయచేసి మాత్రం గవర్నమెంట్ మాత్రం అధికారికంగా మాత్రం ఆలోచించి, రాజకీయంగా ఒత్తిడి చేయకుండాను మా దృష్టి ఆలోచించి కలెక్టర్ కానీ, జేసీఎల్ గారిని మా యొక్క చర్యలు తీసుకుంటారని మేము తక్షణమే మా నిరసన చెల్లించి మా కార్యక్రమాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డిఆర్ఎం లలిత్ బొహారా నౌకాడ పర్లాకిమిడి సెక్షన్ను సందర్శించారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్లాట్ఫామ్ల పెంపు, త్రాగునీరు సౌకర్యాలు, అభివృద్ధి చేసిన ప్లాట్ఫామ్ షెల్టర్లు, దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు తదితర పనులను ఆయన పరిశీలించారు. ప్రధానంగా కీలక స్టేషన్లుగా ఉన్న పర్లాకిమిడి, దూసి, విజయనగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. సుందరీకరణ నిర్వహణలో పాటిస్తున్న ప్రమాణాలను పరిశీలించారు. నౌపాడ పర్లాకిమిడి పరిశీలనలో భాగంగా స్థానిక మీడియా ప్రతినిధులతో ముచ్చటించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. పలు గ్రీవెన్స్లను మీడియా ప్రతినిధులు డిఆర్ఎంకు తెలిపారు. పూర్తి స్థాయిలో అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. డిఆర్ఎం వెంట సీనియర్ డివిజనల్ ఇంజనీర్ సాయిరాజ్, ఆపరేషన్స్ మేనేజర్ అవినాష్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విద్యార్థుల స్పెషల్ క్యాంప్ యూనిట్ 2 రెండో రోజు కొనసాగింది. హై స్కూల్ రోడ్, బొజ్జన్నకొండ ప్రాంతాలలో కళాశాల విద్యార్థినులు విలేజ్ సర్వే ద్వారా ఆ ప్రాంతంలోని సమస్యలను, స్థానికులను అడిగి వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. స్థానిక కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ కు అందజేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో నార్త్ ఆంధ్ర రీజనల్ మేనేజర్ రామకృష్ణారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ సత్యప్రకాష్, వైస్ ప్రిన్సిపల్స్ పాత్రుడు శ్రీను, ఎన్ఎస్ఎస్ పిఓ సన్యాసరావు, హరి వినయ్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఆరోగ్యం లేకపోతే ఎంత ఆస్తి ఉన్నా ఉపయోగం లేదు. శంకర ఐ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు. ముసలమడుగు కుంకి ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మావిటిలకు 50,000 బహుమానం. భవిష్యత్తులో ఏపీ ఎంఎస్ఎంఈ విభాగం దేశంలో అగ్రభాగంలో నిలుస్తుంది. ఎగుమతుల సదస్సులో మంత్రి కొండపల్లి శ్రీనివాస్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ. సుప్రభాత సేవలో వెంకన్న స్వామికి ప్రత్యేక పూజలు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.